అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు తన్విక కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీని మీ ముందు తీసుకువచ్చా. బాగా ట్రెండింగ్లో ఉన్న మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే మామిడి పండుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. అయితే ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎలాంటి క్రీమ్ కానీ షుగర్ కానీ వాడకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపించబోతున్నాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా క్రీమీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ముందుగా ఒక 15 కప్ దాకా జీడిపప్పుని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి గంట లేదా 2 గంటల పాటు నానబెట్టండి. చూడండి, జీడిపప్పు ఈ విధంగా నానాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ దాకా పాలు పోసి పాలు పొంగొచ్చేంత వరకు మరిగించండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాస్త చిక్కగా అయ్యేంత వరకు కూడా గరిటెతో తిప్పుతూ మరిగించండి. మనం తీసుకున్న పాలు హాఫ్కి మరిగిపోవాలన్నమాట. సో అలా పాలని మరిగించండి. ఈలోపు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని నీళ్లు లేకుండా తీసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇందులోనే మరిగిస్తున్న పాలల్లో నుంచి ఒక 1/4 కప్పు దాకా పాలను తీసుకొని ఈ జీడిపప్పుతో వేసేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టండి. ఇప్పుడు పాలు చూద్దాం. పాలు అనేవి ఈ విధంగా హాఫ్కి రెడ్యూస్ అయిపోవాలన్నమాట. సో చిక్కగా క్రీమీగా తయారైపోతాయి పాలు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేయండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్స్చర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాల్సిందే. ఇలా చల్లారాక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా చిక్కగా తయారవుతుంది. ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1/2 అవర్ పాటు చిల్లవ్వనివ్వండి. ఈలోపు బాగా గట్టిగా ఉన్న మామిడి పండును తీసుకోండి. మామిడి పండుకి కొద్దిగా ఈ విధంగా కట్ చేయండి. ఇలా స్లైస్ లాగా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ మ్యాంగోలో ఉండే సీడ్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. స్పూన్ సహాయంతో సపరేట్ చేసి కొద్దిగా పల్ప్ని గిన్నెలోకి పక్కన పెట్టండి. ఈ మ్యాంగో కొద్దిగా హాలోగా తయారు చేసుకోవాలి. సో కంప్లీట్గా ఈ గుజ్జుని సపరేట్ చేశాక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనం తీసి పక్కన పెట్టుకున్న మ్యాంగో గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసేయండి. అలానే తయారు చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తినే తీపిని తగ్గట్టుగా మిల్క్ మేడ్ క్రీమ్ వేసుకోండి. లేదా మీరు కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. నేను ఒక 100 ml దాకా వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. అలాగే మామిడి పండు యొక్క తీపిని బట్టి మీరు స్వీట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీనికి బదులుగా తేనె వాడచ్చు. లేదా బాగా పండిన ఖర్జూర పళ్ళు కూడా వాడచ్చు. ఇవన్నీ వేశాక స్మూత్గా బ్లెండ్ చేయండి. లో స్పీడ్లో బ్లెండ్ చేస్తే ఇలా స్మూత్గా క్రీమీగా ఐస్ క్రీమ్ టెక్స్చర్తో వస్తుంది. ఒక బౌల్లోకి ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇందులోనే మీరు టూటీ ఫ్రూటీ కానీ లేదా పొమోగ్రానైట్ కానీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేశాక అన్నీ కూడా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యాంగోలోకి వేసేసేయండి. పైన కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసి మనం కట్ చేసి పక్కన పెట్టిన స్లైస్ని మూతలాగా ఇలా కవర్ చేస్తూ పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ మిక్స్ మిగిలితే ఇలా కుల్ఫీ మోడ్స్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మామిడి పండు అలానే కుల్ఫీ మోడ్స్ని కూడా ఫ్రీజర్లో పెట్టేసుకొని రాత్రంతా ఫ్రీజ్ చేసుకుంటే గనక నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా బయటికి తీసుకొని సర్వ్ చేయొచ్చు. బయటికి తీసిన వెంటనే స్లోగా ఇలా మ్యాంగో పైన తొక్కు తీస్తూ స్లైస్ లాగా కట్ చేసేసుకుంటే పిల్లలకి సర్వ్ చేసుకోవడమే. అంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా మామిడి పండుని యూస్ చేస్తూ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీ కోసం తన్విక కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.